Pleasant evenings demand quick snacks. My journal, my cookbook, recipe number 3. ఈరోజు మనం మొక్కజొన్న ఇంకా కౌపీస్ అంటే రెడ్ చౌరీ, వీటిని అడ్జుకి బీన్స్ అని కూడా అంటారు. వీటితో క్విక్ రెసిపీ చూద్దాం. జార్ తీసుకొని ఒక పెద్ద అల్లం పీస్ని మనం కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ మొక్కజొన్నల్ని ఫస్ట్ వేసేసుకోవాలి మనం. అయితే మొక్కజొన్నల్ని మనము కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ముందు రోజు నానబెట్టుకుని చౌరీ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ రకంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను నేను. కింద ఎక్కడ ఎక్కువ అంటి ఉండకుండా జారికి ఒకసారి నేను దాన్ని కలుపుకుంటున్నాను. సో దీనిలో ఇప్పుడు ఉప్పు వేసుకొని మన రుచికి తగినంత ఉప్పు బేసిక్గా మళ్ళీ మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఈ మొత్తంలో నేను ఎక్కడ నీళ్లు వాడలేదు, మీకు చూపించింది యథాతథంగా అలానే చేసింది నేను మొత్తం ప్రాసెస్. వాటర్ యాడ్ చేస్తే చాలా పేస్ట్గా అవుతుంది, సో అవాయిడ్ యూజింగ్ వాటర్ దీనిలో. సో అదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కరివేపాకు, ఆ తర్వాత మంచిగా పుదీనాని వాష్ చేసుకొని పుదీనాని సన్నగా చాప్ చేసుకొని పుదీనా అండ్ కొత్తిమీర వేస్తున్నాను నేను. సో ఈ రెసిపీలో మనము ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఇట్లాంటివి ఏవి వాడట్లేదు. ఓకే, సో ఇట్స్ ఎ క్విక్ స్నాక్ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. సో మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు ఇట్లా ఆనియన్ తినద్దు అనే రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ టు మేక్. సో ఈ అన్నివి చాప్ చేసిన యాడ్ చేశాక ఐఎమ్ గివింగ్ ఇట్ ఎ గుడ్ మిక్స్, మంచిగా కలిపేసుకుంటున్నాను. అయితే మీకు డౌట్ రావచ్చు, కన్సిస్టెన్సీ ఎట్లుంటుంది అంటే వాటర్ కూడా యాడ్ చేయలేదు కదా అని. సో మీకు చూపిస్తున్నాను ఇక్కడ మంచిగా మనకి వడ అన్నది తయారయ్యే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది వితౌట్ వాటర్. చూడండి. సో ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని దాన్ని హీట్ చేసుకుందాం మనం. ఆయిల్ మరిగాక మన వడల్ని మనకు కావాల్సిన షేప్లో కానీ సైజులో కానీ మనం ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుంటే కొద్ది మీడియం హీట్లో పెట్టుకొని, మరీ లోలో కాకుండా అలా మరీ హై కూడా కాకుండా కొద్ది మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఇలాగా మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని మనము వడల్లా వేసుకొని పక్కకి పెట్టుకొని మంచిగా వితౌట్ ఎనీ కెచప్ మంచి చింతపండు స్వీట్ చట్నీ చేసుకొని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.